హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఈరోజు అమ్మవారికి రవ్వ పులిహోర చేశాను. క్షీరాన్నం నైవేద్యం, పరవాన్నం అంటారు, క్షీరాన్నం అంటారు, బెల్లం అన్నం అంటారు, చాలా రకాలుగా, అంటే కొన్ని ఏరియాస్లో ఒక్కొక్కలా పిలుస్తారు. మేమైతే పరవాన్నం అంటాము. సో అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామం, కనకదార స్తోత్రం ఇవన్నీ చదువుకొని చాలా బాగా పూజ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ వారం మిస్ అవుతుందేమో చాలా టెన్షన్ పడ్డాను, కానీ అమ్మవారి దయ వల్ల పూజ అయితే బ్రహ్మాండంగా చేసుకున్నాను. సో ఇంకా 4 వారాలు ఉన్నాయి, హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ ఎలా చేశానది చివరిలో యాడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ అగరబత్తితో దీపారాధన అయితే వెలిగిస్తున్నాను. ప్రసాదాలు అన్నీ దగ్గర పెట్టుకొని పూజ కూర్చున్నాను అనమాట. ఇంకా దీపారాధన అయిపోయాక దండం పెట్టుకుంటున్నాను. మనస్ఫూర్తిగా అమ్మవారు అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని అమ్మవారికి మా చెట్టుకి పూసిన మొదటి మందార పువ్వును కూడా సమర్పించాను.